నమస్తే సార్. నమస్తే మేడం. సో, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది? అండ్ ఎన్ని వేకెన్సీస్ రావచ్చు? యెస్ మేడం. ఫారెస్ట్ బీస్ట్ ఆఫీసర్ తీసుకుంటే మనము గతంలో 2016లో, 17లో వచ్చింది నోటిఫికేషన్ మనకి. అవును. దాని తర్వాత నోటిఫికేషన్ రాలేదు మనకి. సో, అకార్డింగ్ టు క్యాలెండర్ ప్రకారం మనకి జనవరి టు ఫిబ్రవరి ఇచ్చారు మనకి. అకార్డింగ్ టు క్యాలెండర్ అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం జనవరి టు ఫిబ్రవరి నోటిఫికేషన్ ఇచ్చారు. సో, ఈసారి వేకెన్సీస్ మనకి 1600 ప్లస్సే రావచ్చు వేకెన్సీస్. అరౌండ్ వేకెన్సీస్ 1600 ప్లస్. హ్మ్. అన్ని డిస్ట్రిక్ట్ కలుపుకొని. ఓకే. ఓకే. అన్ని డిస్ట్రిక్ట్ కలుపుకొని 1600 ప్లస్ వేకెన్సీస్ రావచ్చు. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే మనం గతంలో 2016, 17లో వచ్చింది. దాని తర్వాత రాలేదు వేకెన్సీస్. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంది కాబట్టి దీంట్లో మనకి సిలబస్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకంటే దీంట్లో మనకి సిలబస్ తీసుకుంటే జీఎస్ జనరల్ స్టడీస్ ఉంటది. ఓకే. అదేవిధంగా జనరల్ మ్యాథ్స్ ఉంటది దీంట్లో. దీంట్లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ మ్యాథ్స్. సో, జనరల్ స్టడీస్‌లో మనకి అన్నీ ఉంటది. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత ఎన్విరాన్మెంట్ ఇయన్నీ ఉంటదన్నమాట జనరల్ స్టడీస్. ఇది 100 క్వెషన్స్. తర్వాత 90 మినిట్స్. అదేవిధంగా జనరల్ మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ అండ్ జనరల్ మ్యాథ్స్. జనరల్‌గా మనకి స్టేట్ ఎగ్జామ్స్‌లో అర్థమెటిక్ అండ్ రీజన్స్ అడుగుతుంటారు. కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌లో జనరల్ మ్యాథమెటిక్స్ అంటే దాంట్లో అర్థమెటిక్‌తో పాటు ప్యూర్ మ్యాథ్స్ అడుగుతారన్నమాట. సో, అర్థమెటిక్‌తో పాటు ప్యూర్ మ్యాథ్స్. ఇది కూడా 100 క్వెషన్స్ 90 మినిట్స్ అన్నమాట. సో, టోటల్‌గా మనకి 200 క్వెషన్స్. సో, 180 మినిట్ అన్నమాట టైం. సో, ఇక్కడ మనకి స్ట్రాటజీ ఎలా ఉంటే వేకెన్సీస్ ఇలాగా 1600 ప్లస్ అయితే రావచ్చు. అన్ని జోన్‌లు కలుపుకొని, అన్ని డిస్ట్రిక్ట్స్ కలుపుకొని. ఓకే. ఓకే. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. ఓకే. ఓకే. సో, క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్. సో, మనకి మినిమం ఏజ్ 18 ప్లస్ ఉండాలి. సో, దీనికి గతంలో చూసుకుంటే మనకి 18-31 ఇచ్చాడు. కానీ ఈసారి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు కాబట్టి 18-45 గతంలో రీసెంట్ నోటిఫికేషన్ చూసుకుంటే 18-45 ప్లస్ ఓబీసీ 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ 5 ఇయర్స్. ఓకే. అలా ఏజ్ రిలాక్సేషన్ అన్నమాట. సో, దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి చాలా ఎక్కువ మంది అప్లై చేస్తారు. హ్మ్. అంటే డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అంటే ఎనీ కోర్స్ అన్నమాట. ఎంపీసీ వాటెవర్ జస్ట్ ఇంటర్ పాస్ అయి ఉండాలి. హ్మ్. ఓకేనా మేడం. సో, దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. కానీ ఇక్కడ మనకి చాలా మంది సఫర్ అయ్యేది ఇక్కడ మ్యాథ్స్. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి ఇబ్బంది అవుతుంది ఇక్కడ. హ్మ్. ఎందుకంటే ఫస్ట్ పేపర్ 1 తీసుకుంటే మనకి జనరల్ స్టడీస్, పేపర్ 2 ఏమో జనరల్ మ్యాథ్స్. జనరల్ స్టడీస్ చేసినా కానీ మ్యాథ్స్ లో స్కోర్ వస్తే మనకు ఇక్కడ ఫైనల్ లో హ్మ్. మీకు జాబ్ రావడానికి. సో, లాస్ట్ ఇయర్ తీసుకుంటే ట్రెండ్ లాస్ట్ ఇయర్ మనకి చాలా మంది అప్లై చేశారు. కానీ అప్లై చేసే జాబ్స్ ఎక్కువ ఎవరికి వచ్చినాయి? మ్యాథ్స్ చేసిన వాళ్ళకి వచ్చినాయి. ఓకే. సో, గతంలో తీసుకుంటే ఎంత జీఎస్ చేసినా కానీ మ్యాథ్స్ చేయాలి ఇక్కడ. ఓకే. సో, ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపేర్ చేసిన అభ్యర్థులు, సో మీరు నోటిఫికేషన్ డెఫినెట్లీ వస్తుంది. ఫిబ్రవరి మంత్ లో డెఫినెట్లీగా నోటిఫికేషన్ ఉంది. రాబోయే నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఉంది కాబట్టి హ్మ్. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో, వేకెన్సీస్ కూడా మనకి మినిమం అయితే 1600 ప్లస్ రావచ్చు. అన్ని జోన్లు కలుపుకొని, అన్ని డిస్ట్రిక్ట్స్ కలుపుకొని ఓకే. మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ స్టార్ట్ చేసింది. మీ గోల్ ఎలా ఉంటా అంటే మ్యాథ్స్ లో అట్లీస్ట్ బేసిక్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు ఏంటంటే మీకు టెక్స్ట్ బుక్స్ అన్నమాట. స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, 6th to 10th క్లాస్ తెలుగు మీడియం వాళ్ళు, ఓకే. ఎస్సీఆర్టీ అనమాట. స్కూల్ 10th క్లాస్, 6th to 10th క్లాస్ మ్యాథ్స్ హ్మ్. చేయండి. దాంట్లో మీకు అకార్డింగ్ టు సిలబస్ ప్రకారం అన్నీ ఉంటుంది దాంట్లో. మీకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మీరు 6th to 10th క్లాస్ బుక్స్ చేయాల్సిందే. మీకు మ్యాథ్స్ లో 100కి మంచి స్కోర్ అట్లీస్ట్ 80-90 రావాలంటే మీరు డెఫినెట్లీగా 6th to 10th క్లాస్ మ్యాథ్స్ చేయాల్సిందే. అదే ఇంగ్లీష్ మీడియం అయితే ఎన్సీఆర్టీ బుక్స్ 6th to 10th. ఓకే. ఓకేనా. సో, తర్వాత మీకు క్లాసెస్ అంటే ఆన్లైన్ లో ఫ్రీ క్లాసెస్ కావాలనుకుంటే మీరు యూట్యూబ్ లో టీసీఆర్ తెలంగాణ గవర్నమెంట్ ఉంది. అదేవిధంగా మీరు ఇష్టం పెయిడ్ కోర్స్ తీసుకోండి, అటు వాట్ ఎవర్ బి. కానీ మీరు బేసిక్స్ తెలవాలంటే, మీకు స్కోర్ రావాలంటే అకార్డింగ్ టు ప్రిఫర్ చేసేది టెక్స్ట్ బుక్స్ ఇక్కడ మ్యాథ్స్ లో 6th to 10th క్లాస్. సో, దీంట్లో ఇది అయిపోయిన తర్వాత మీరు ప్రీవియస్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. గతంలో ఎలా అడిగారు క్వశ్చన్స్. సో, దీంట్లో మనకి ప్యూర్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ రెండు వస్తుంది. ప్యూర్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ రెండు వస్తాయి కాబట్టి మీరు స్టార్టింగ్గా బేసిక్ కాంచి టెక్స్ట్ బుక్ చేయండి. సో, ఈజీగా మీకు మార్క్స్ మంచిగా వస్తాయి. దాని తర్వాత ప్రాక్టీస్ చేయండి. అదేదో మాక్ టెస్ట్ రాయండి. సో, మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మీకు ఫిబ్రవరి నోటిఫికేషన్ వస్తే అట్లీస్ట్ 3 to 4 months మీకు టైం ఉంటుంది. ఓకే. అట్లీస్ట్ మీకు ప్రిపరేషన్కి 3 to 4 months ఎక్కువ ఉండొచ్చు, టైం ఉంటుంది కాబట్టి ఆ లోపు ఫస్ట్ మీరు షెడ్యూల్ పెట్టుకోండి. ఇది ప్యారలల్గా మీకు జిఎస్తో పాటు మ్యాథ్స్ కూడా రెండు ప్యారలల్గా వెళ్ళాలి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా డైలీ ఫిక్స్ అవర్స్ ఒక 3 to 4 hours మ్యాథ్స్ పెట్టుకోండి. అకార్డింగ్ టెక్స్ట్ బుక్స్ చేయండి. మీరు ఎన్ని కోచింగ్ తీసుకున్నా టెక్స్ట్ బుక్ చేయండి. సో, గవర్నమెంట్ ప్రామాణికమైన టెక్స్ట్ బుక్సే. ఓకే. సో, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా 6th to 10th క్లాస్ బుక్స్ చేయండి ఫస్ట్, మీకు స్కోర్ మంచిగా రావాలంటే. దాంట్లోనే మీకు అర్థమెటిక్ కూడా వస్తుంటుంది. తర్వాత అర్థమెటిక్ సపరేట్ చేయాలంటే మీరు ఆర్ఎస్ఆర్ బుక్ తీసుకోండి. బోత్ తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. సో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్ చేయండి. సో, ఎన్సీఆర్టీ బుక్ చేయడం వల్ల చాలా మీకు బెనిఫిట్ ఉంటుంది.
దీనికి ఫారెస్ట్ బీట్ ఆఫీస్తో పాటు మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎస్ఎస్సి తర్వాత రైల్వే ఉద్యోగాలకు బాగా బెనిఫిట్ అవుతుంది అనమాట. అదేవిధంగా స్టేట్లో తీసుకుంటే మనకి 6th క్లాస్ టెస్ట్ 6 to 10 తీసుకుంటే మీకు డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత మీకు స్టేట్ ఎగ్జామ్ కూడా ఉపయోగపడుతుంది, ఎస్ఐ కానిస్టేబుల్ కూడా. సో మినిమం మీకు జనరల్ మ్యాథ్స్ అడిగాడు, దీంట్లో జనరల్ మ్యాథమెటిక్స్ అని ఇచ్చాడు కాబట్టి మీకు అన్ని అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ రెండు పెడతారు. ఏది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. సో చాలా ఇయర్స్ వచ్చింది కాబట్టి ఎవరైతే ఈసారి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీ, వేకెన్సీ అయితే డెఫినెట్లీ వస్తుంది, నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తుంది కాబట్టి సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లాస్ట్ పేపర్ చూడండి ఎట్లా ఉంది, క్వశ్చన్స్ ఎలా అడిగాడు. ఎందుకంటే పేపర్స్ మస్ట్, ప్రీవియస్ పేపర్స్ డెఫినెట్గా చూడాలి. ఎందుకంటే ఒక ప్రిపరేషన్ ఎలా క్వశ్చన్స్ లెవెల్ ఎలా ఉందని తెలవాలి ఫస్ట్. గతంలో ఎలా అడిగారు క్వశ్చన్స్, ఇప్పుడు ఎలా రాబోతుంది, డెఫినెట్గా దానికోసం కొంచెం డిఫికల్టీ రావచ్చు. కాబట్టి దాని అనుగుణంగా ఆ పేపర్స్ ప్రీవియస్గా చూసిన తర్వాత దాంట్లో ఏ టాపిక్స్ నుంచి అడిగాడు మీరు డెఫినెట్గా ఆ పేపర్ చూస్తే మీకు అకార్డింగ్ టు స్కూల్ బుక్స్ అడిగాడు. ఇది 6 to 10th. సో చాలా మంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ భయపడతారు, సార్ మ్యాథ్స్ మేము చేయలేము అని చెప్పేసి అంటారు. సో భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఈజీగా చేయగలుగుతారు. ఆ కాన్ఫిడెంట్ ఫోబియా తీసేయండి. మీరు మ్యాథ్స్ చేయలేని ఫోబియా ఉంటేనే మీరు చేయలేరు అనమాట. ఎస్ ఐ కెన్ డూ అంటే ఈజీ చేయగలుగుతారు అనమాట. కాబట్టి స్కూల్ బుక్స్ అంటే మీరు ఎట్లా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అన్న అయిపోయిన వాళ్ళు ఉంటారు, స్కూల్ బుక్స్ మీకు ఇప్పటి నుంచే చేస్తూ ఉంటే మీకు ఒక ఇదే అయిపోతుంది మొత్తం. అంటే గతంలో మనం ఇంటర్మీడియట్ స్కూల్ 10th నుంచి ఇంటర్మీడియట్ వచ్చాం కదా, ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చాం, అలా మళ్ళీ చేస్తే ఆ బేసిక్స్ ఉంటాయి దాంట్లో. ఆ స్కూల్ బుక్స్ చేయడం వల్ల బేసిక్స్ అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో దాంట్లో నుంచి అదే కాన్సెప్ట్స్ లో ఉంటాయి అనమాట. ఇప్పుడు దాంట్లో ప్యూర్ మ్యాథ్స్ అంటే ఆల్జిబ్రా, ట్రిగ్నామెట్రీ, జామెట్రీ, మెన్షన్ ఇవన్నీ దాంట్లో మీకు తెలవాలి ఫస్ట్. ఇప్పుడు కోచింగ్ తీసుకుంటే ఏంటంటే అవన్నీ చెప్పరు బేసిక్స్. ఎక్కడైనా మీరు పెయిడ్ కోర్స్ అయినా ఆన్లైన్ చేసుకున్నప్పుడు బేసిక్స్ చెప్పడు, ప్రీవియస్ ఆధారంగా చెప్తారు అనమాట. సో మీకు బేసిక్స్, మీకు స్కోర్ మంచిగా రావాలంటే, టాప్ ర్యాంకర్ కావాలంటే అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ ప్రిఫర్ చేయండి. సో వేకెన్సీ వస్తుంది. సో మీకు దీంట్లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. సో అది ఎనీ గ్రూప్ అనమాట. వేకెన్సీ కూడా మీకు 1600+ రావచ్చు. ఇక్కడ ఏజ్ కూడా మీకు రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ కలిపి అరౌండ్ మనకి 32 డిస్ట్రిక్ట్లు ఉంటాయి కాబట్టి మీ డిస్ట్రిక్ట్ లో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. డిస్ట్రిక్ట్ వైజ్ గా పోస్ట్ చేయమాట. ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే డిస్ట్రిక్ట్ వైజ్ అనమాట. అంటే ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అంటే మనకి ఫారెస్ట్ ఏరియాలో ఒక బీట్, దీనికి 2 types అనమాట. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉంటుంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంటుంది. ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అనమాట. ఇవి వీళ్ళ కింద వీళ్ళు పనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఎస్ఐ తీసుకోండి, ఎస్ఐ కింద పనిచేస్తారు కానిస్టేబుల్. అట్లా దీంట్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కింద ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వేకెన్సీ తక్కువ వస్తుంది, అది డిగ్రీ క్వాలిఫికేషన్. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎక్కువ వస్తుంది వేకెన్సీ. ఇది అన్ని 32 జిల్లాలు కలుపుకొని వస్తుంది అనమాట. మీ ఏ జోన్ లో అప్లై చేసుకోవడం మీ లొకాలిటీ చూస్తారు, అప్లై చేసినప్పుడు మీ లొకాలిటీ ప్రకారంగా అప్లై చేసుకోవాలి. సో దాంట్లో కాంపిటీషన్ అనమాట. మీకు ఎక్కువ వేకెన్సీస్ రావడానికి ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువ వేకెన్సీస్ వస్తుంది అనమాట. అకార్డింగ్ టు లాస్ట్ రీసెంట్లీ తీసుకుంటే, ప్రీవియస్ ఇయర్ తీసుకుంటే మీకు అక్కడ మాగుండర్లో కానీ, ఫారెస్ట్ ఉన్న ఖమ్మంలో కానీ అక్కడ ట్రైబల్ ఏరియా ఉంటుంది, అక్కడ రిజర్వేషన్ ఉంటుంది అనమాట అకార్డింగ్ టు దాని ప్రకారం. సో అక్కడ మీకు కట్ ఆఫ్ ఎక్కడ ఉంటుందంటే మీ జిల్లాలో కట్ ఆఫ్, అంటే మీకు కట్ ఆఫ్ ఎలా ఉంటాయంటే అన్ని జిల్లా కలుపుకొని కట్ ఆఫ్. మీ జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ 100 పోస్టులు ఉంది, ఆ 100 పోస్టులకి మీకు లోకల్ కదా అక్కడ కాంపిటీషన్ అనమాట. అలా 32 జిల్లా కలిపి మీకు కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి మీరు ప్రిపేర్ అభ్యర్థులు ఇప్పటి నుంచి ప్రిపేర్ కాండి. యూ కెన్ డెఫినెట్లీ అచీవ్ చేస్తారు అనమాట. మంచి స్కోర్ రావాలి. అదే విధంగా మీకు టాప్ ర్యాంక్ కోసం ప్రయత్నం చేయండి, జాబ్ కోసం కాదు. నా సజెషన్ ఏంటంటే ర్యాంక్ కోసం ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్ జాబ్ వస్తుంది. ర్యాంక్ టార్గెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ జిల్లాలో ఉంది, మహబూబ్నగర్ జిల్లా, ఖమ్మం జిల్లా తీసుకుంది, ఈ 100 వేకెన్సీలు నాకు టాప్ 1 రావాలి ఈ జిల్లాలో. అట్లా పెట్టుకుంటే మీకు ఈజీలీ ర్యాంక్ కోసం ప్రయత్నిస్తే జాబ్ ఆటోమేటిక్ వస్తుంది. సో అదే విధంగా ప్రిపేర్ కండి. సో యూ కెన్ ఈజీలీ క్రాక్ చేస్తారు అనమాట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఓకే, థ్యాంక్ యూ సార్.